మన భారతీయ తత్వ సిద్ధాంతం ఎలా ఉంటుంది అంటే, రాజకీయాన్ని తపస్సుగా భావించింది భారత జాతి. రాజకీయాన్ని తపస్సుగా భావించింది. అది కేవలం ఏదో ఒక రంగం అని మాట్లాడాలి. ఇవాళ రాజకీయ నాయకుడు ఉండగా నేను మాట్లాడుతున్నా. రాజకీయం అంటే అపార్థాలు వచ్చాయి. వారిద్దరి మధ్య ఏదో రాజకీయం జరిగిందంట, అంటే జరిగిపోయింది పక్షపాతం. రాజకీయం అంటే పక్షపాతం అనే అర్థం వచ్చింది ఇవాళ. కానీ ఒకప్పుడు రఘువంశ రాజులు సహా నిన్న మొన్నటి హిందూ చక్రవర్తుల వరకు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు రాజకీయం అంటే తపస్సు. ఆ రాజకీయమైన తపస్సు ఎలా ఉంటుందో ఇవాళ నరేంద్ర మోడీ గారిలో మనం దర్శిస్తాం. 136 కోట్ల మందికి ప్రతినిధి అయినటువంటి ఒక దేశ ప్రధానమంత్రి, ప్రపంచంలోనే జనాభాలో 2వ స్థానంలో ఉన్న, జ్ఞానంలో ప్రథమ స్థానంలో ఉన్న జాతికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి. 12,612 అడుగుల విగ్రహం పెట్టారు శంకరాచార్యకి. 12,600 కొండ, ఆ పైన 12. ఇక అంత విగ్రహాన్ని ఎవరు పెట్టలేరు. ఇంకా 12,612 అడుగుల విగ్రహాన్ని పెట్టినటువంటి శంకరాచార్య విగ్రహానికి చుట్టూ అత్యంత భక్తితో ఒక సామాన్య భక్తుల్లాగా చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో అన్నీ చేసి, అంతేకాదు ఆ విగ్రహం ఎదురుగా కూర్చుని ఆయన ముద్రలో ధ్యానం చేశారు. మీరందరూ గమనించారు. ఇలా అలా చేసేటువంటి ప్రధానమంత్రిని పూర్వం చూడలేదు ఎప్పుడు కూడా, ఇక ముందు చూస్తామనే నమ్మకం లేదు. ఎందుకంటే ఈ ముద్ర ఇస్తే ఎవరికి కోపం వస్తుందో, అలా చూపిస్తే ఎవరికి కోపం వస్తుందో, ఈ బొట్టెడితే ఎవరికి కోపం వస్తుందో, వారు ఇచ్చిన టోపీ పెట్టుకోకపోతే ఏమనుకుంటారో, వారు ఇచ్చిన మెళ్ళో వేసుకోకపోతే ఏమనుకుంటారో, 4 ఓట్లు పోతాయేమో అని ముష్టివాళ్ళలాగా ఆలోచించే నాయకులను చూశాం. కానీ ఎవరు ఏమనుకున్నా నా పద్ధతి ప్రకారం నేను ఉంటాను. నా జాతి నాది, నా జ్ఞానం నాది, నా సిద్ధాంతం నాది, నా మతం నాది, నేను దాన్ని అనుసరిస్తాను, అందరినీ గౌరవిస్తాను అని చెప్పినటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేను కేవలం ఆధ్యాత్మిక ప్రవచనకర్తనే అయినప్పటికీ వ్యక్తిగతంగా నేను, నా భార్య శారద కూడా ఆయనకి బండి సంజయ్ గారి కంటే, లక్ష్మణ గారి కంటే వీరాభిమానులు. అనుమానం లేదు. వారైనా సహిస్తారేమో కానీ మేము ఒప్పుకోవాలి. మేము ముందు కొట్లాడతాం ఆయన గురించి. ఎందుకంటే నాయకుడైన వాడు ఎలా ఉండాలని మహాకవి కాళిదాసు రఘువంశ కావ్యంలో చెప్పాడో అలా ఉన్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ ఒక్కడే. ఎప్పటికీ